హాయ్ అండి. చిన్నప్పుడు మా అమ్మ నెయ్యి కాచినప్పుడు ఆ నెయ్యిలో వచ్చిన గోదావరిలో బెల్లం వేసి తిప్పి పెట్టేదండి. అది చీక్లెట్‌లాగా ఉంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేను మా అమ్మాయికి కూడా అలవాటు చేశాను. మా అమ్మాయి అప్పుడప్పుడు చీక్లెట్లు చేయవా, చీక్లెట్లు చేయవా అని అడుగుతుంది. ఈ నెయ్యిలో వచ్చే గోదావరి అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఆయన తింటారు. అస్తమాను డాడీకి పెడుతున్నావు నాకు చేయట్లేదు అందని చెప్పి ఇట్లా ట్రై చేశానండి నేను. సరే చేస్తున్నాను కదా మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీశానండి. నెయ్యి వడపోసేసుకున్న తర్వాత గోదావరితో పాటు అడుగున కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండి, దానిలో తురుముకున్న బెల్లం వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. దీనిలో నీళ్ళు అవి ఏం పోయిన అవసరం లేదండి. మైసూర్ పాకు ఎలా నురగొస్తుందో అలా నురగొచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ నురగొచ్చేలాగా ఉడికించినా సరే ముక్కలు ముక్కలు అయిపోతుందండి. ఇలా ఉడికిన దాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఒకసారి నేను లంచ్లో స్పెషల్స్ పెట్టినప్పుడు ఒకరు కమెంట్ చేశారు నెయ్యి డూప్లికేట్ అని. మా పల్లెటూరులో స్వచ్ఛమైన పాలతో కాసుకున్న నెయ్యి అండి. ఆ నెయ్యి అసలు డూప్లికేటే ఉండదు. వాటికి కూడా పిచ్చి కమెంట్లు పెడితే ఇంక నేనేం చేయలేనండి.